హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నాగర్. ఈరోజు ఎక్స్పెక్టెడ్ రేట్ ఆన్ పోర్ట్ఫోలియో, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ పోర్ట్ఫోలియో అంటే పోర్ట్ఫోలియో అంటే ఏంటి? ఆస్తులు. మనకు వేరే వేరే రకాలైన ఆస్తులు ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నాం. వాటన్నింటి మీద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత వస్తుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. చాలా ఈజీ క్యాలిక్యులేషన్స్, పెద్ద కష్టపడక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నా దగ్గర ఒక 5 రకాలైన ఆస్తులు ఉన్నాయి. ఒక చోట ఇది పెట్టాను, ఒక చోట అది పెట్టాను, ఒక చోట ఇంకో ఏదో పెట్టాను, అట్లా డిఫరెంట్గా ఇన్వెస్ట్ చేశాను. అన్నింటికి కలుపుకొని ఎక్స్పెక్టెడ్ పోర్ట్ఫోలియో రిటర్న్ ఎంత వస్తుంది అని క్యాలిక్యులేట్ చేయాలి. ఇది మెయిన్గా వెయిటెడ్ యావరేజ్ అని ఉంటుంది చూడండి. మనం వెయిటెడ్ యావరేజ్ స్టాటిస్టిక్స్లో చేసాము, దాని బేస్ మీదే ఉంటుంది. క్యాలిక్యులేషన్స్ ఈజీనే, మీకు అర్థం చేయిస్తాను, ఫార్ములా అర్థం చేయిస్తాను, ఒక ప్రాబ్లం చేద్దాం, తర్వాత మీకు ఒక ప్రాబ్లం హోంవర్క్ కూడా ఇస్తాను. చేస్తారా? చేస్తాను. మంచోళ్ళు కదా మీరు. సరే, ఏంటిది? క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ పోర్ట్ఫోలియో. ఎప్పుడైనా క్యాలిక్యులేట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ పోర్ట్ఫోలియో అంటే ఇదే చేయాలి క్యాలిక్యులేషన్. ఇదేంటి? ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ది ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ పోర్ట్ఫోలియో ఈజ్ ద వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్. వెయిటెడ్ యావరేజ్ తీసుకుంటాం, దాని మీద రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. వెయిటెడ్ యావరేజ్ మనం స్టాటిస్టిక్స్లో చేసినాం, అదే ఫార్ములా. చాలా సింపుల్ అండి, గుర్తుపెట్టుకోండి. ఈఆర్పి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూఏఆర్ఏ ప్లస్ డబ్ల్యూబిఆర్బి ప్లస్, ఇట్లా ఇది కంటిన్యూ అవుతుంది అనమాట. ఎన్ని ప్రాజెక్ట్స్ ఉంటే అన్ని, ఎప్పటిదాకా డబ్ల్యూఎన్ఆర్ఎన్ ఎన్ని ఉంటే అన్ని దాకా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏం లేదు, మనం గుర్తుపెట్టుకోవాల్సింది డబ్ల్యూఏఆర్ఏ ప్లస్ డబ్ల్యూబిఆర్బి డబ్ల్యూసిఆర్బి అట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది, అంతే. డబ్ల్యూఆర్ అంతే. ఇప్పుడు ఇక్కడ ఈఆర్పి అంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ పోర్ట్ఫోలియో. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ పోర్ట్ఫోలియో, ఓకేనా? ఇది ఈఆర్పి అంటే. ఇంకా డబ్ల్యూఏ అంటే ఏంటి? ద ప్రపోర్షన్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఇన్వెస్టెడ్ ఇన్ స్టాక్ ఏ. ప్రపోర్షన్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఇన్వెస్టెడ్ ఇన్ స్టాక్ ఏ. ప్రపోర్షన్ సే, నేను ఒక 20,000 ఇన్వెస్ట్ చేశాను. సెకండ్ ఇయర్ ఇంకా వేరే దాంట్లో 20,000, వేరే దాంట్లో 30,000, అట్లా డిఫరెంట్గా ఇన్వెస్ట్ చేశాను. అయితే అన్నిట్లో ఇన్వెస్ట్ చేయగా ప్రాజెక్ట్ ఏ దాంట్లో ఫస్ట్ది ఏంటి? 20,000 అన్నాను కదా. ఆ 20,000 మనం ఇక్కడ ప్రపోర్షన్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఇన్వెస్టెడ్ అంటున్నాం. ప్రపోర్షన్ అంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందో దాంట్లోంచి నా ఈ 20,000 యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది అది మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ క్యాలిక్యులేషన్స్ మనం చూసుకోవాలి. అట్లనే డబ్ల్యూబి అన్నాం అనుకోండి, సేమ్ అదే, ద ప్రపోర్షన్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఇన్వెస్టెడ్ ఇన్ స్టాక్ బి. ఇక్కడ డబ్ల్యూసి కూడా రావచ్చు, ప్రాజెక్ట్ అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటే డబ్ల్యూసి డబ్ల్యూడి అట్లా ఎన్ని ఉంటే అన్ని ప్రాజెక్ట్స్కి మనం డబ్ల్యూఏబి అనుకుంటే వేసుకుంటూ పోతాం. ఇది అర్థమైందా? ఇక నెక్స్ట్ ఆర్ఏ అనుకోండి. ఆర్ఏ అంటే ఏంటి? రిటర్న్ కదా, ది ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ స్టాక్ ఏ. అట్లాగే ఆర్బి, ది ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ స్టాక్ బి. ఆర్సి, ది ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ ఆర్సి. అట్లా ఎన్ని ఉంటే అన్నిటికీ ఆర్ఏ ఆర్బి ఆర్సి ఆర్డి అనుకుంటూ పోతాం. ఏం లేదు, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది డబ్ల్యూఏఆర్ఏ డబ్ల్యూబిఆర్బి అండ్ డబ్ల్యూసిఆర్సి అట్లా చేసుకుంటూ పోతాం ప్రాబ్లం, అంతే. ఒక ప్రాబ్లం చేద్దాం, ఇది హోంవర్క్ ప్రాబ్లం, తర్వాత చూద్దాము. ఫస్ట్ ఒక ప్రాబ్లం మీకు వర్కౌట్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ క్యాలిక్యులేట్ పోర్ట్ఫోలియో ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా పోర్ట్ఫోలియో ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అంటేనే మనం ఈ ఫార్ములా తీసుకోవాలా. ఇది గుర్తుపెట్టుకోండి, పోర్ట్ఫోలియో ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి ఇన్ఫర్మేషన్? స్టాక్ అన్నాడు. ఎన్ని రకాలైన స్టాకు? 4 రకాలైన స్టాక్. స్టాక్ ఏ, స్టాక్ బి, స్టాక్ సి, స్టాక్ డి అని 4 రకాలైన స్టాక్ ఉంది. ఈ స్టాక్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది? స్టాక్ ఏ నేను కొన్నాను, దీని మార్కెట్ వాల్యూ ఎంత ఉందంటే ఇప్పుడు 10,000 ఉంది. దీని మీద నాకు ఎంత రిటర్న్ వస్తుంది? రిటర్న్ పర్సంటేజ్ 5% వస్తుంది. వాడు ఇచ్చాడు ఇన్ఫర్మేషన్, ఇంత వస్తుంది, నువ్వు ఇంత పెట్టినావు ఇంత వస్తుంది అనేసి. అట్లాగే మార్కెట్ స్టాక్ బిలో పెట్టాను, బిలో ఎంత పెట్టాను? 25,000 పెడితే 12% వస్తుంది. సిలో 1 lakh పెడితే 15% వస్తుంది. డీలో 50,000 పెడితే 10% ఇట్లా వస్తుంది. అయితే మొత్తం మార్కెట్ వాల్యూ ఎంత? నేను నా మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1,85,000. ఆల్ టుగెదర్ ఇప్పుడు మార్కెట్ స్టాక్ ఏకం ఇంత వస్తుంది, స్టాక్ బికి ఇంత వస్తుంది కదా, ఆల్ టుగెదర్ ఎంత రిటర్న్ వస్తుంది అదే అడుగుతున్నాడు. క్యాలిక్యులేట్ పోర్ట్ఫోలియో
ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ మొత్తం కలుపుకొని పోర్ట్ఫోలియో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఎంత అంటున్నాడు. అంటే ఏం లేదు, మనం ప్రాబ్లమ్ ఫార్ములా వేసుకుని క్యాలిక్యులేట్ చేయడం అంతే, అక్కడ ఏం లేదు అక్కడ. ఇప్పుడు చూడండి ఈఆర్పి అని వేస్తున్నాను. ఈఆర్పి అంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ పోర్ట్ఫోలియో. ఏంటి ఫార్ములా? WARA కదా, WARA ప్లస్ WBRB. ఇవి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కదా, 4 వేసుకుంటూ పోతా. WCRC ప్లస్ WDRD వేసుకున్నాము. ఇప్పుడు ఆర్ అంటే ఏంటి? రిటర్న్ ఇచ్చేసాడు. డబ్ల్యూ ఏంటి? మనం కనుక్కోవాలి. ప్రపోర్షన్ ఎంత ప్రపోర్షన్ ఉంది అనేది కనుక్కోవాలి. ఆ కనుక్కోవడానికి నేను ఇక్కడ ఈ ప్లేస్ వాడుతాను. ఇక్కడ ప్లేస్ ఖాళీగా ఉంది కదా, WA ఎట్లా వస్తుందంటే, డబ్ల్యూ అంటే ఇది కదా స్టాక్ ఏ, ఇది వెయిటెడ్ తీసుకుంటున్నాము. నా ఇన్వెస్ట్మెంట్ ఏ ప్రాజెక్ట్లో 10,000 ఇన్వెస్ట్ చేశాను, బట్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా 1,85,000. వెయిట్ తీసుకుంటున్నామంటే గుర్తుందిగా స్టాటిస్టిక్స్ క్యాలిక్యులేషన్లో, ఇది డివైడెడ్ బై 1,85,000, దెన్ వెయిటెడ్ యావరేజ్ వస్తుంది మనకి. 10,000 డివైడెడ్ బై టోటల్ ఇన్వెస్ట్మెంట్. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది? 1,85,000 కదా. సో 1,85,000 వేసుకుంటాను ఇక్కడ. అట్లాగే బీకి ఎంత ఉంది? నా ఇన్వెస్ట్మెంట్ 25,000. ఇది మారుతూ ఉంటుంది, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడితే అంత. 25,000 డివైడెడ్ బై ఎంత ఉంది టోటల్? 1,85,000. ఇది కామన్, 1,85,000 కామన్. అట్లాగే WC ఎంత? 1,00,000 డివైడెడ్ బై 1,85,000. డీకి ఎంత ఉంది? 50,000 కదా. 50,000 డివైడెడ్ బై 1,85,000. ఇది ఇట్లా రాసుకుంటే క్యాలిక్యులేషన్ చేసుకుంటే అమౌంట్ వస్తుంది. అమౌంట్ వచ్చిందంటే ఇంకేం లేదు, చిన్నపిల్లలు కూడా చేస్తారు. సరే, క్యాలిక్యులేటర్ వాడతాను. ఎంత? 10,000 డివైడెడ్ బై 1,85,000 ఎంత వస్తుంది? 0.54. నెక్స్ట్ 25,000 డివైడెడ్ బై 1,85,000. ఇది 0.135. 0.54 వచ్చింది కదా. ఇది ఫస్ట్ ఎంత డౌట్ ఉంది కొంచెం. 10,000 డివైడెడ్ బై 1,85,000. 0.054. ఇది కొంచెం తప్పు రాసినామా అయిపోయే ప్రాబ్లం. అట్లాగే థర్డ్ చూడండి, 1,00,000 వేసుకుందాము. 1,00,000 డివైడెడ్ బై 1,85,000. 0.54. 0.540. 540 అంటే 541 వేసుకోవచ్చు. 5401 వచ్చి 05 వచ్చింది కదా. నెక్స్ట్ 50,000 డివైడెడ్ బై 1,85,000. ఇది ఎంత వస్తుంది? 0.270. అయిపోయింది. డబ్ల్యూ వాల్యూస్ వచ్చేసినాక ఇంకేముంది, ఇక్కడ ప్రాబ్లంలో వేసేయడమే. WA అంటే ఎంత మనం ఇప్పుడే చేసినాము, 0.054 ఇంటూ రిటర్న్ ఎంత? 5% కదా, 5. అట్లాగే WB ఎంత? 0.135 చెప్తూ ఉండాలా, ఇంటూ రిటర్న్ ఎంత దీనిది? 12. నెక్స్ట్ 0.541 ఇంటూ 15 ప్లస్ 0.270 ఇంటూ 10. ఇప్పుడు ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసేద్దాం. ఫస్ట్ ఎంత? 0.054 ఇంటూ 5, ఇది 0.27 వచ్చింది. ప్లస్ నెక్స్ట్ ఎంత? 0.135 ఇంటూ 12, 1.62. ఇది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ మూడో దానికి వెళ్ళిపోదాం. మూడోది ఎంత? 0.541 ఇంటూ 15, 8. మూడోది బాగా వచ్చింది, 115. ఇంకా నాలుగోది 0.270 ఇంటూ 10, 2.7.
ఈ మొత్తం యాడ్ చేద్దాం. 2.7 ప్లస్ 8.115 ప్లస్ 1.62 అండ్ 0.27 ఆల్టుగెదర్ ఎంత వచ్చిందంటే 12.705. అంటే ఏంటి, ఈ మొత్తం నేను ఇన్వెస్ట్మెంట్స్ ఎంత చేశాను, ఒక 4 ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ వేరుగా చేస్తే నాకు వచ్చే రిటర్న్ ఇంత, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ నాకు ఇంత వస్తుంది. అర్థమైందా? ఒకసారి మళ్ళీ చూడండి. ఏం లేదు, ఇక్కడ మనకి ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఇంత వచ్చిందని అన్నాడు. దీనికి ఏం చేస్తాం మనము, వెయిట్ తీసుకున్నాము. వెయిట్ అంటే WA అనేసి 10,000 మొత్తంలోంచి 1,85,000 వెయిట్ తీసుకున్నాక ఈ ఏముంది, వెయిట్ అండ్ రిటర్న్ రెండు క్యాలిక్యులేట్ చేస్తూ వచ్చింది ఇంత. మనకి ఎంత వచ్చింది, 12.705. ఇంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నాడు. ఓకేనా, క్లియరే కదా? ఈ ప్రాబ్లం అర్థమైతే ఒక ప్రాబ్లం మీకు హోంవర్క్. సేమ్ ఇదే, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ క్యాలిక్యులేట్ పోర్ట్ఫోలియో ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అని ఇట్లా రాసుకొని ఇది వాల్యూస్, సేమ్ మెథడ్. మీకు ఆన్సర్ 12.5% రావాలా. ఎంతమందికి వచ్చింది వస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. మేడం నాకు వచ్చింది అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అమ్మో వీళ్ళు బాగానే చదువుతున్నారు చెప్పింది అనేసి. ఇదే కాదు, మీ టెక్స్ట్ బుక్ కూడా ఓపెన్ చేయండి, చేసి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేయండి, కొంచెం అర్థం చేసుకోండి. నేను చెప్పిందే కదా, నేను చెప్పింది అయితే క్లియర్గా నోట్స్ రాసుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని చేద్దాం ప్రాబ్లమ్స్. సో 10 మందికి తప్పకుండా వీడియో షేర్ చేసుకోండి అండ్ ప్రాక్టీస్ బాగా చేయండి. గుడ్ లక్. స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు.